రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. 2 పిటిషన్లపై కర్నూలు జిల్లా ఆదోని కోర్టు విచారణ చేపట్టనుంది. నిన్న పోసాని కృష్ణమురళి పోలీస్ కస్టడీపై విచారణ తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. రిమాండ్లో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఆదోని 3వ పట్టణ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం నుంచి పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ ను ఇవాళ విచారించనున్నట్లు చెప్పింది. ఇక నేటి న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రైట్, దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి పోసాని కస్టడీ వెనుక ఈ రోజు న్యాయస్థానం తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఆ తీర్పు ఎలా ఉండబోతుంది? పోసాని కృష్ణమురళి పైన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసులని కొట్టేయాలని కోరుతూ శ్రీనటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలైనందున స్క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక విశాఖలోని పద్మనాభం పోలీస్ స్టేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సూళ్లూరుపేట, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, అనంతపురం పిఎస్ లో నమోదైన కేసుల్లో పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు, పోస్టులకు సంబంధించి వివరాలు ఇచ్చేందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమయం కోరడంతో తదుపరి విచారణ న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా అప్పటి వరకు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులకి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఈ 4 కేసుల్లో విషయంలో బిఎన్ఎస్ సెక్షన్ 35(3) మేరకు నడుచుకోవాలంటూ కూడా పోలీసులకి ధర్మాసనం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక పోసాని పోలీస్ కస్టడీ విచారణ తీర్పు నేపథ్యంలో తీర్పు కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో రిజర్వ్ చేసింది. రిమాండ్ లో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ 3వ పట్టణ పోలీసులు పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఉదయం నుంచి బెయిల్ పిటిషన్, అదేవిధంగా కస్టడీ పిటిషన్ పైన కోర్టులో వాదాపోవాదాలు జరిగినాయి. ఇక సుదీర్ఘ విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ పైన కోర్టు రేపటికి వాయిదా వేయగా పాటు పోలీసు కస్టడీకి సంబంధించి తీర్పు రిజర్వ్ అయితే చేసింది. కస్టడీ అనుమతిస్తే న్యాయవాదుల సమక్షంలో ఎస్పీ కార్యాలయంలో కానీ డిఎస్పీ కార్యాలయంలో కానీ అనుమతి ఇవ్వాలంటూ కూడా పోసాని తరఫున న్యాయవాదులు కోర్టుకి తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు పోసాని కస్టడీ, అదేవిధంగా బెయిల్ పిటిషన్ కి సంబంధించి బెయిల్ వస్తుందా రాదా, లేదా కస్టడీకి ఇస్తుందా న్యాయమూర్తి తీర్పు ఏ రకంగా ఉంటుందనేది కూడా కొంత ఉత్కంఠభరితంగా మారిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.